ఇక ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ తో మొత్తం అటుపక్కగా ఉన్న ప్రాంతాలన్నీ అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా పోలీసులు అటు సైడు భారీగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. PLGA వారోత్సవాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. చర్ల, దుమ్ముగూడెం, ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కూడా కవాతు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులతో పాటు ములుగు, భద్రాచలం ఏజెన్సీలో భద్రతని కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ఎన్కౌంటర్ తో నివురుగప్పిన నిప్పుల ఏజెన్సీ గ్రామాలున్నాయి. గిరిజనులు, ఆదివాసీలు ఎవ్వరూ మావోయిస్టులకు సహకరించొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎటువంటి అలజడి ఉన్నా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. నిన్న ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఏటూరు నాగారం ఆసుపత్రి మార్చరీకి అర్ధరాత్రి తరలించారు పోలీసులు. ఇవాళ పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాల్ని అప్పగించనున్నారు. ఆసుపత్రి మార్చరీ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నంలో విష ప్రయోగం చేసినట్టు తమకు సమాచారం ఉందంటూ లేఖ విడుదల చేశారు. రేవంత్ సర్కార్ 12 నెలల కాలంలో 16 మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసిందని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతో పాటు నిపుణుల బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘం నేతలు.